వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 27. బాలుడి త్రోవను నేర్పము అనే సంగతి బైబిల్ ఎంత చక్కగా చెప్పిందో మీరు ఒకసారి చూడండి. సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కీర్తన 127:3లో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అని చెప్పబడి ఉంది. చాలాసార్లు పిల్లలు మన సంపద అని కాకుండా మనకు అనవసరమైన భారం అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిలు వారు దేవుడిచ్చిన వరము అంటున్నారు. పిల్లల వల్ల తమ పనులు సరిగా చేసుకోలేకపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేవారు వారిని తమ భవిష్యత్తుగా చూడాలి. దేవుడు వారిని అంత ప్రశస్తంగా భావిస్తూ ఉన్నప్పుడు మనం వారిని అడ్డుగా అనుకోకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో అన్ని నిర్ణయాలు తామే చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు భవిష్యత్తులో అవే పిల్లలకు నష్టం కలిగిస్తాయి. దేవుని చిత్త ప్రకారమైన నిర్ణయాలు తీసుకోవాలని వారికి నేర్పిస్తే దేవుడే వారిని ప్రతి అడుగులో నడిపిస్తాడు. మనం కేవలం వారికి సరైన మార్గంలో నడవాలి అని నేర్పాలి. క్రైస్తవ మార్గంలో నడిపించడం అనేది 2 మాటల్లో చెప్పచ్చు అని జనులు తలుస్తారు. అవేమంటే దేవుడే పిల్లల్ని చూసుకుంటాడని కొందరు, పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని కొందరు అనుకుంటారు. 2 కలిపే ఉండాలి. అప్పుడే ఆచరణాత్మకంగా అదే క్రైస్తవ్యం అవుతుంది. దేవుడు తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు. ఇప్పుడు మన బాధ్యత ఏమంటే ఆయన స్వరూపంలోనికి మన పిల్లల్ని మార్చడం. అదే దేవుని చిత్తం. ఈ పని చేసేటప్పుడు పూర్తిగా దేవునిపై ఆధారపడట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. దేవుని ప్రభుత్వంలో దేవునిపై ఆధారపడుట, పిల్లల్ని సరైన మార్గంలో నడుపుట అనే బాధ్యతలు 2 కూడా కలిసే ఉంటాయి. అవి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఒక క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లల బాధ్యత, భవిష్యత్తు అంతా దేవునిదే బాధ్యత అన్నట్లుగా వారిని అనుకోవచ్చు. కానీ వారిని సరైన మార్గంలో నడపకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. చాలామంది ఉద్యోగాలు చేసుకునే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే బాధ్యత పనివారిపై కానీ, వాళ్ళ తల్లిదండ్రులపై కానీ, వారి సంఘాలలో సండే స్కూల్ టీచర్స్ పైన కానీ పెడుతూ ఉంటారు. లేకుంటే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ బాధ్యత చేపట్టే దానివల్ల వచ్చే శ్రమ, దిగులు, ఆవేదన గురించి తెలిస్తే ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే బాధ 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. మంచి క్రైస్తవుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడైతే తమ బాధ్యతలు నిర్వర్తించడంలో చాలా సంతోషపడతాడు. సరైన మార్గంలో నడిస్తే దాని కొరకు ఏమేమి అవసరమో అవన్నీ దేవుడు సమకూరుస్తాడు. మనకు కావాల్సిన కరుణ, జ్ఞానము, నైతిక శక్తి కొరకు మనం అడగాలి. ఒక మంచి క్రైస్తవ తల్లిగా కానీ, తండ్రిగా కానీ మనం ఉండాలని నిర్ణయించుకుంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. మంచి సాక్షులుగా మనము, మన పిల్లలు ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా యేసునైనా, పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదండ్రులు తప్పనిసరిగా నెరవేర్చాలి అనే విషయము జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయనా. ఈ ప్లాట్ఫామ్లో ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి మంచి తల్లిదండ్రులుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.